కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో సెంట్రింగ్ అండ్ బార్ బెండింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె వెంకటరాముడు, ఉపాధ్యక్షుడిగా రసూల్ బాధ్యతలు స్వీకరించగా డి మహబూబ్ బాషాను సంఘం సలహాదారుగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడిన లక్ష్మీనారాయణ రెడ్డి కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, వృత్తి అభివృద్ధి కోసం అసోసియేషన్ నిరంతరం కృషి చేయాలని సూచించారు. సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గం కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, సభ్యులందరికీ అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఇద్దరు ప్రెసిడెంట్లు, ఒక మాజీ ప్రెసిడెంట్, సలహాదారు కూడా, అదేవిధంగా మిత్రులు గణేష్, అదేవిధంగా సోయల్, వీళ్ళంతా నాకు పాత మిత్రులు ఇద్దరు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్మిక సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశం వచ్చేసి మనం ఈ సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సన్మాన కార్యక్రమం మాత్రమే కాబట్టి నేను మిగతా విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే కొన్ని నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఈ సెంట్రింగ్ కార్మికులు వాళ్ళంతా. కాకపోతే ఇది ఈ సమావేశానికి సంబంధించింది ఇప్పుడు మాట్లాడితే బాగుండదనే ఉద్దేశంతో రెండే మాటల్లోనే ముగిస్తున్నాం. ఇప్పుడు కొత్త కార్యవర్గం, ఇప్పుడు తాపి మరియు కార్మిక సంఘం వాళ్ళు కూడా కొత్తగానే ఎన్నుకొని ఒక 6 నెలలు అయిందేమో. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా కొత్త కార్యవర్గం ఎన్నుకున్నారు. వీళ్ళు కూడా మన మట్టి పని వాళ్ళు కూడా కొత్త కార్యవర్గం ఎన్నుకునింది. ఈ అందరూ కలిసి ఖచ్చితంగా ఒక భవన నిర్మాణంలో మట్టి పని అయిన తర్వాత తాపి కార్మికులు, తర్వాత సెంట్రింగ్ వర్కర్స్ అందరు కలిసి వస్తారు. కాబట్టి అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ పని చేసుకొని పోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఎక్కడంటే మట్టి పని వాళ్ళని తొందరగా వెళ్ళిపోతారు, కానీ చివరి వరకు ఉండేది ఈ బేల్దారులు, తర్వాత ఈ సెంటరింగ్ వాళ్ళు. అక్కడనే మనకు తకరారు స్టార్ట్ అవుతుంది. కనుక మీరు వాళ్ళు కలిసి ఒకరికొరు అనుసంధానం చేసుకోకపోతే ఇటువంటి సమస్యలు ఏమి రావు. ఇంకోటి ఏమంటే, మన కార్మికులు కొంతమంది చాలా ఆశపడుతున్నారు. ఏదో బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకోవడము, మధ్యలోనే వదిలేసిపోవడం ఈ మధ్య పూర్తిగా ఎక్కువైపోయినాయి. దాన్ని ఏదో మీరు ప్రతి మీటింగ్లో నేను చెప్తా ఉన్నాను, మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోనండి. ఈ అగ్రిమెంట్ ఉంటే మనం ఎంతవరకైనా పోరాడవచ్చు. ఇంకా ఏదో మాట్లాడతారు, చేసుకోరు, తర్వాత ఇబ్బందులు వస్తే సారని వస్తారు. అటువంటి విషయాల్లో కూడా మనం ఏం చేయలేము. కనుక ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే, ప్రతి ఒక మనం రెగ్యులర్ బిల్డింగ్ కట్టినా ఒక పర్మనెంట్గా మనము స్ట్రక్చర్ తయారు చేసుకొని కట్టుకునేటప్పుడు కానీ, ఒక లంసమ్ అమౌంట్ మాట్లాడుకున్నప్పుడు కానీ, ఏదైనా కానీ ఒక అగ్రిమెంట్ ఓనర్తో ఖచ్చితంగా మనం ఇంత రేటు మాట్లాడుకున్నాం, ఇంత రేటు పని చేస్తాం. దాంట్లో మనం స్పెసిఫిక్గా రాసుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా రాసుకోవాలి. వాడు అంటాడు మామూలు స్విచ్ బోర్డులు అంటాడు, వాడు షాపు పోయిన తర్వాత 1000 రూపాయల స్విచ్ బోర్డులు కావాలంటాడు. మనం రాసుకునేటప్పుడే అగ్రిమెంట్లో రాసుకుంటే, ఆ విధంగా కాంట్రాక్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు ప్రొఫార్మా ప్రిపేర్ చేసుకునండి. ఆ ప్రొఫార్మాలో సంతకాలు తీసుకునండి. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఆ ప్రొఫార్మా అందుబాటులో ఉండేటట్లయితే ఏ విధంగా నష్టపోదు. అదేవిధంగా ఈ మన వాళ్ళు కూడా, ఈ బేల్దారులు పోటీపడి మనం ఏమంటే ఈ మీటింగ్కి ఇంతమంది కలిసినారు, కానీ మనం కూడా వాళ్ళ ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీని పిలిపించింటే కూడా బాగుండేది అనిపించింది నాకు నా మనసులో. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి మనకి. వాళ్ళు ఏదో నాకు కావాల్సిన కార్మికుడు, ఆయనకేదో అడ్జస్ట్మెంటు, ఆ విధంగా వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా ఏమంటే ఇంతమంది కార్మికులు కలిసినట్టు వాళ్ళని కూడా కలిపింటే బాగుండేది అనిపించింది. కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అందరు కలిసి ఈ మన మట్టి పని కార్మికులు అయితేనేమి, తాపీ కార్మికులు అయితేనేమి, సెంట్రింగ్ కార్మికులు అందరం కలిసి ఒకసారి ఇంజనీర్లను కూడా పిలిపించి ఇంకొకసారి ఏదో అమావాస్యను తర్వాత ఇంకో నెలను కలిసి అందరం కలిసి ఒకసారి ఓ మీటింగ్ చేసుకుంటే, అంటే ఇంతకుముందు కదా మనం కదా అక్కడ కురిని కళ్యాణ మండపంలో చేసినంత పెద్దగా ఏం కాదు, చిన్నగా ఇక్కడనే ఈ విధంగానే ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా పిలిపించేసి, ఎందుకంటే రేట్లు రోజుకు మారిపోతున్నాయి. అప్పుడు ఏదో మనం ఇప్పుడంతా అడుగుల్లో వచ్చేసింది. అప్పుడు ఏదో చదువుగా దీంట్లో తీసుకుంటా ఉంటుంది, దీంట్లో తాపుకొలత. కనుక ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. కనుక
ఒకసారి ఇంకొకసారి మళ్ళీ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం బాగా ఉంటుందన్న ఆలోచన. మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతన కార్యవర్గానికి అయితేనేమి ఇక్కడికి వచ్చేసిన కార్మికులందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.